నేను మీకు విశ్వాసం ఇస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మా బాధ్యత మూసి పునరావాసం ద్వారా పొందుతున్నటువంటి ఎవరైతే బెడ్ మీద ప్రభుత్వ స్థలాలవి మూసి ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతం, దాని ద్వారా హైదరాబాద్ పాత నగరం కాదది, ఒక పర్యాటక నగరంగా ఈ ప్రాంతానికి ఒక కళ తెచ్చే విధంగా పునర్వైభవం తెచ్చాగా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. పోనీ మేమే ఈరోజు ఏదో కొత్తగా గతంలో ఎప్పుడు లేనటువంటి మాట మాట్లాడుతున్నాం అనుకునేటువంటి మాట కూడా కాదు. ఇగో ఈ ప్రకటన 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రులు యువరాజు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాట. ఇవాళ ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? ఇవాళ ఎందుకు ఆందోళన పడతా ఉన్నారు? ఇవాళ 10,000 డబుల్ బెడ్రూమ్ మీరని ఇందులో కొసమెరుపు ఏంటంటే ఏ హోదాలో పాల్గొన్నారని ఆనాడు మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే కాదు, శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఏ హోదాలో లేడు, వాళ్ళు పాల్గొన్నారని విమర్శలు ఎదుర్కొన్నటువంటి సమావేశంలో మీరు ప్రకటించిందే కదా. డబుల్ బెడ్రూమ్ వాళ్ళకన్నామా ఎవరికో అన్నామంటారు, ఎవరికో అనలే. మూసీ ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు 10,000 డబుల్ బెడ్రూమ్లు అన్నటువంటి మాట ఇది. మూసీ పేదలకు పునరావాసం అన్నారు. మీరు మాటలకే పరిమితమవుతారు, మేము అమలు చేసి చూపెడతాం. మాది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజలతో ఎన్నుకోబడి డెమోక్రటిక్ గా పరిపాలన చేసే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం. కాబట్టి అలా మేము ఇలా మూసి పేదలకు పునరావాసం అని మరిచిపోయిన మీరు ఆర్భాటాలకు అట్టహాసాలకే పరిమితమై మీడియా కాన్ఫరెన్స్లకే పరిమితమైన మీరు, పాత నగరానికి కనీసం మెట్రో రానియకుండా అడ్డుపడినటువంటి మీరు ఇవాళ దీన్ని కూడా రాజకీయం చేసి కొంతమందిని ప్రేరేపితం చేసి వీడియోల ద్వారా మీ మీద మొత్తం చేయరాని తప్పు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. ప్రజలందరికీ అన్యాయం చేస్తా ఉన్నాం, ప్రజలందరినీ రోడ్డు మీద పడేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది తప్పు. దయచేసి హైదరాబాద్ ప్రజలు గమనించండి. ఇవన్నీ మేము కొత్తగా సృష్టించినటువంటి ప్రకటనలు కాదు. అధికారం కోల్పోయిన తర్వాత ఒక మాట, అధికారంలో ఉన్ననాడు ఒక మాట మాట్లాడే విధానం కాదు ఇది. ఇది ఒక్కసారి ఇవన్నీ కూడా కాపీలు వాళ్ళందరికీ పంపిస్తా ఉన్నాం, మీ ద్వారా టీవీలో కూడా చూస్తుండొచ్చు. ఇలా మూసీ పేదలకు పునరావాసం పేరుతో పాటుగా మూసీ ఆక్రమణను తొలగించాడని ఇగో సాక్షాత్తు ఆనాటి ఉన్నటువంటి మంత్రి గారు చెప్పినటువంటి మాటలు ఇవి. నేను తింటే చింతకాయ పుల్లగా, నువ్వు తింటే చింతకాయ తీయగుంటుందా? అంటే మీరు మాటలు ఏదైనా మాట్లాడి విమర్శ చేయడానికి ఏం మాట్లాడితే దాన్ని ఉపయోగించుకుంటే 3 రకాలుగా మూసి శుద్ధి, మూసి నిర్వాహకులకు 10 ఇవన్నీ రకరకాల మాటలు మాట్లాడినారు. పోనీ మూసి అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మళ్ళొక్కసారి 3 రకాలకు సంబంధించిన అంశాలు చెప్తాను. ఇవాళ కూడా మేము ఎవరిని కూడా ఎఫ్టీఏలు ఉన్నటువంటి వాళ్ళ విషయానికి ఇప్పుడు కూడా ఎక్కడ మాట్లాడతలేమో, బఫర్ జోన్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏం మాట్లాడతలేమో. ఏ మూసి మీద పూర్తిగా ఆక్రమణకు గురైన వాళ్ళను కూడా నిర్వాసితులుగా అన్యాయంగా అక్రమంగా లేదు, ముందు పునరావాసం కింద ఆ క్షేత్రానికి వెళ్ళేటప్పటికీ వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, అదేవిధంగా మెక్మా ద్వారా ఉపాధి హామీ ద్వారా అర్బనైజేషన్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అనేక రకాల అవకాశాలు ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకున్నాం. నేనే స్వయంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆ డబుల్ బెడ్రూమ్లు అన్ని ఎలా ఉన్నాయో చూడటానికి వెళ్ళిన ఉన్న వాళ్ళని చూస్తే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ గా వాళ్ళ జీవితాలను కొనసాగిస్తా ఉన్నారు. అవును, బాధ కలుగుతుంది. చాలా కాలంగా మీరు అక్కడ ఉన్నారు, మిమ్మల్ని కూడా మార్పు చేసి ఇంకా అభివృద్ధి రావాలని కోరుకుంటోంది, మీకు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన కాదు. ఆ వాసనలా అక్కడ కంటే మీకు సొంతంగా ఒక ఇల్లు వస్తే మీరు మీ యొక్క వ్యవహారాలు చేసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. దయచేసి రాజకీయ ప్రేరేపితం చేసేటువంటి ఇటువంటి పగటి వేషగాళ్లతోటి వాళ్ళ ప్రమేయం కాకండి అనే మాట కోరుతా ఉన్నాం. కొద్ది రోజులు ఆర్టీసీ పేరు మీద మహిళలకు ఇస్తే ఆటో కార్మికులకు రాజకీయం చేసే ప్రయత్నం చేసినారు. కొంత ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే దాని వాయిదా పేరు మీద కొద్ది రోజులు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసినారు. 10 సంవత్సరాలు
అధికారంలో ఉండి సర్పంచులకు నిధులు ఇవ్వకుండా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే మొన్నెవరో మాట్లాడుతారు సర్పంచులకు నిధులు కేటాయించమని. అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయినటువంటి వీళ్ళు ఇలా అధికారం పోగానే ఆ హోష్ నుంచి తప్పిపోయినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతాను సూటిగా కొన్ని 4-5 ప్రశ్నలు. ఆనాడు రింగ్ రోడ్డు కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే దాన్ని 7,380 కోట్లకు అమ్ముకున్నది మీరు కాదా? హైదరాబాద్ ప్రజలు ఇది గమనించాలని కోరుతా ఉన్నాయి. ఇలా ఎందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డును ఎన్నికలకు ముందు టెండర్ పెట్టి అప్పనంగా అప్పచెప్పినావు? దాని మీద ఉన్నటువంటి అనేక ఆరోపణలు వస్తే కూడా ఎటువంటి లేకుండా ఏ విధంగా హైదరాబాద్ రింగ్ రోడ్డుని ఇచ్చినావో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు చెప్పాలి. హైదరాబాద్ ప్రజలకు ఒక మణిహారం లాంటి ఆస్తి ఇది ఎవరికో అప్పచెప్పేసినవే 20-30 ఏళ్ల కొరకు. ఎంత పెద్ద నష్టం జరిగిందో ఒక్కసారి ఆలోచన చెప్పి కోరుతా ఉన్నా. మెట్రో రైళ్లు పొడిగిస్తే అడ్డుకుంటా ఉన్నారు ఆనాడు. ఇదే కేసీఆర్ ఉద్యమ సందర్భంలో అసెంబ్లీ ముందు నుంచి ఓనియా ఆపే అక్కడ పడేటువంటి కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఓనియా అని ఓల్డ్ సిటీకి కూడా ఓనియకుండా అడ్డుకున్నది మేమా మీరా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ దాంతో పాటుగా 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప 2014 వరకు మేము చేసింది తప్ప హైదరాబాద్ ప్రజలకు సంబంధించి ఒక టీఎంసీ వాటర్ అయినా తెప్పించే ప్రయత్నం చేసిరా? కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, మంజీరా కావచ్చు, సింగూరు కావచ్చు, ఆనాటి నుంచి ఉన్నటువంటి 2-3-4 టీఎంసీలు ఇచ్చే నిజాం సాగర్, హిమాయత్ సాగర్ కావచ్చు, మీరెన్నడైనా ఒక కనీస ఊహ వరకైనా ప్రణాళిక చేసి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడానికి మీరెన్నడైనా ఏదైనా కార్యక్రమం చేసిరని అడుగుతాను. వాస్తవంగా హైదరాబాద్ సంబంధించి 2020 నాటికి 609 ఎంజీడీలు డిమాండ్ ఉంటే అప్పటికే -41% 568 టీఎంజీలు మాత్రమే సప్లై ఎంజీలు ఉండే. ఇలా మా ప్రణాళికల ద్వారా ఇప్పుడు 818 ఎంజీడీ 2024 ఇప్పటికి ఇస్తా ఉంటుంటే ఇప్పుడు కూడా -శాతంలో ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొని మళ్ళా 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రణాళిక చేస్తా ఉన్నది 2030 నాటికి ప్లస్ 162% ఉండే విధంగా మేము ప్రణాళికలు చేసుకుంటా వస్తాను. గోదావరి జలాల ద్వారా, కృష్ణా జలాల ప్రణాళిక చేసి ఎన్నడైనా ఊహించినారా? ఎన్నడైనా కనీసం ఆలోచన చేసిందా? హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు సంబంధించి కృష్ణా గోదావరి వాటర్ తీసుకురావాలి అనే బాధ్యతను ఎన్నడైనా మీరు జ్ఞాపకం చేసుకున్నారా అని అడుగుతాను. తగుదునా అమ్మన్నట్టుగా నిన్న ఎస్టీపీల సందర్శనకు అయినరు. ఎస్టీపీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాటికి మేము ఆనాడు 31 ఎస్టీపీలుంటే 2014 వరకు 25 ఎస్టీపీలు ఉన్నాయి. 20 ఎస్టీపీల ద్వారా 772 ఎమ్మెల్డీల వేస్టేజ్ను ఈరోజు డిస్పోజ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, మీరు వచ్చిన తర్వాత ఏ పద్ధతులు అయితే తీసుకొని కార్యక్రమాలు చేపడతా ఉన్నారో దాన్ని ఇప్పటికి కూడా ఆన్గోయింగ్ జరుగుతూ ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత కూడా మీరు మొత్తం 830 కోట్లు 10 ఏళ్లలో ఖర్చు పెడితే అందులో 150 కోట్లు మేము ఇచ్చినటువంటి బిల్లులు అనే మాట మనం చేస్తా ఉన్నాం. అదిగాక అమృత్ పథకం కిందతో పాటుగా రాబోయే వ్యవస్థకు సరిపోయే విధంగా ఉండాలని దాదాపు 772 ఎమ్మెల్డీలకు సంబంధించి మరొక 3000 చిల్లర కోట్లతో ఇవన్నీ కూడా టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయనే మాట మనం చేస్తాను. రమంటారు ఎస్టీపీలకు సంబంధించి మీరు హైదరాబాద్ నగరానికి సంబంధించి తీసుకున్నటువంటి లేదా చెప్పినటువంటి ఖర్చు ఏందో ఒక్కసారి చూద్దాం, రమ్మని చెప్పి అడుగుతా ఉన్న చర్చకు. ఊరికేనే మాటలకు సంబంధించి మాట్లాడితే కాదు, వాస్తవంగా హైదరాబాద్ సంబంధించి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారే, ఇయ్యాల కూడా ఆ 141 వాటర్ లాగింగ్ సెంటర్స్ అట్లనే ఉన్నాయే, ఎందుకు ఆలోచన చేయలేకపోయినరు? వరదల్లో ఇళ్లు మునిగితే 10,000 రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని చేసినారు తప్ప పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించడానికి ఎన్నడైనా ఆలోచన చేసినారా? ప్రకటనలకు మాత్రం ఏమి అంతర్జాతీయంగా
అదో ఇదో మాట్లాడతాను. మీరు చేసిన నిర్వాహకం వల్ల జిహెచ్ఎంసీకి సంబంధించి ఎటువంటి ఆర్థిక పరిపుష్టత కలిగించలేని పరిస్థితులలో మీ పరిపాలన అస్తవ్యస్తం వల్ల చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించమని కాంట్రాక్టర్లు ఈరోజు జిహెచ్ఎంసీ ముందు ధర్నా చేస్తారంటే మీ నిర్వాహకం కాకపోతే మాదాన్ని అడుగుతాను. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ కావచ్చు, మెట్రో వాటర్ వారు కావచ్చు, పవర్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేదా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి హైదరాబాద్ ఈ రాష్ట్రంలో ఉన్న 40% జనాభాకు సంబంధించి అన్ని రకాలుగా బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలి, అన్ని రకాల అంశాల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధంగా ప్రయత్నం చేస్తుంటే అందుకోసమే కోర్ అర్బన్ రీజియన్ కమిటీ పేరు మీద ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి దాదాపు 50 పైన గ్రామాలని దాని మీద కూడా ఒక రాద్ధాంతం చేసిర్రు. మొత్తం మీద కంప్లీట్ గా ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి అందరినీ ఒకటే జిఎంసీ చేస్తున్నట్టుగా ఏది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నాడు. మేము ఎక్కడ మున్సిపాలిటీలు డిస్టర్బ్ చేయలే, కార్పొరేషన్ డిస్టర్బ్ చేయలే, జిహెచ్ఎంసీ పరిధి జిహెచ్ఎంసీదే. అక్కడ 3 రకాల పరిపాలన, గ్రామీణ ప్రాంతము, సెమీ అర్బన్ అండ్ అర్బన్ కార్పొరేషన్స్ వల్ల డీవియేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకే విధమైనటువంటి విధానం తీసుకొచ్చి ప్రజలకు అన్ని రకాల సౌలభ్యం ఏర్పాటు చేయాలని అక్కడటువంటి గ్రామాలను అక్కడ ప్రజల ఇష్టం మేరకు సంబంధిత దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలు కలిపి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా మూసికి 100 కోట్లు అన్నారు, చుట్టూ రింగ్ రోడ్ పక్కన అనేకమైన సంపులు కడతాం, లేకపోతే ఇతరత్ర అనేక రకాల మాటలు మాట్లాడినారు. అవన్నీ కూడా ఎక్కడికి దానికి సంబంధించి పెట్టిండ్రు. 10 ఏళ్లలో హైదరాబాద్ నీళ్ళలో మునగడం ఆగలే, ఏం చర్యలు తీసుకునేది ఏం లేదు. ఇలా కొంత మీ కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా 10,000 రూపాయలు పంచుకున్నారు కావచ్చు, కానీ ప్రజల సమస్యలు మాత్రం పరిష్కరించబడలే. ఇలా అందుకే ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం, దయచేసి రాజకీయాలను రాజకీయంగా వాడండి. బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించదలుచుకుంటే మీరు ముందుగా ఏదైనా మేము చేసే పని సవరించాల్సినది, ఇది సవరిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, నిజంగా ప్రజలకు న్యాయం జరగాలని ఒకవేళ మీ ఆలోచన ఉంటే, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా, మీరు ఒకవేళ ముఖ్యమంత్రి గెలవడం మీకు ఇష్టం లేకపోతే రండి, నేను తప్పకుండా మీ ఆలోచనను నిజంగా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే ఆ ఆలోచనను అమలు చేసే విధంగా మా కార్యక్రమం తీసుకుంటాం. ఎంతసేపు రాజకీయంగా ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేయడం, ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేయడం, ప్రభుత్వ కార్యక్రమాల ఆదిలోనే వైఫల్యం చెందినట్టుగా చూపేటటువంటి ప్రయత్నం మానుకోమని కోరుతా ఉన్నా. ఇది మీరు చెప్పినట్టుగా అనేక సందర్భాల్లో చెప్పినారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బతలిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. శాసనసభ వేదిక శాంతి భద్రతల గురించి మాట్లాడారు. ఇది హైదరాబాద్ మొత్తం నగరం అట్టుడికి పోయి మొత్తం ఘోరాలకు నేరాలకు నిలయమైందన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ సంబంధించి శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ఎన్నికల నిర్వహణ కావచ్చు, దాని తదుపరి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర రాజధానిలో ఒక సాంప్రదాయానికి అనుగుణంగా జరిగేటువంటి అనేక పండుగలు కావచ్చు, గంగా జమున తహబీన్ అనేటువంటి ఒక విధాన సాంప్రదాయంలో హైదరాబాద్ నగర వాతావరణాన్ని కాపాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులందరూ కలిసి జరుగుతూ ఉంటుంటే ఆ అంశాన్ని కూడా ఆందోళన కలిగించే విధంగా డిస్టర్బ్ చేయడం. అందుకే ఇలా మేము స్థానిక హైదరాబాద్ సంబంధించిన వాళ్ళందరం ఇలా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇలా మూసీ ప్రాంతం ద్వారా ఆ ప్రాంత రైతాంగానికి న్యాయం జరగాలి, ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా గోదావరి జలాలతో 5,500 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక వేసుకొని తీసుకొని పోతా ఉంటుంటే ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయంగా శత్రుత్వమో లేదా రాజకీయ విమర్శలుంటే తప్పకుండా చర్చ చేసుకొని శాసనసభలో మొట్టమొదటిసారి చరిత్రలో తెల్లవారి 3 గంటల దాకా అవకాశం ఇచ్చిన మీలాగా ప్రతిపక్షాల గొంతు నొక్కలే. మీరు ఎప్పుడైనా నిరసన చెప్పుకోవడానికి అనేక రకాలుగా మేమేం నియంత్రిస్తలేం. ధర్నా చౌక్ ఉంది, మీరు ఉద్యమం చేసుకొని నిరసన చెప్పేటువంటి ప్రయత్నం చేసుకునేవారు. మేము ఎప్పుడు దాని ప్రజాస్వామిక హక్కును హరించే ప్రయత్నం చేస్తలేం.
కానీ అనవసరపు ఆరోపణలు చేస్తూ ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర స్థాయి కార్యకర్తలు చూస్తూ ఊరుకోరనే మాట కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను. ఒళ్ళు నాలిక రెండు దగ్గర పెట్టుకొని బాధ్యతగా విమర్శ చేసే సందర్భంలో అది వాస్తవాల గురించి మాట్లాడకపోతే రాబోయే కాలంలో తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి హెచ్చరిక కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడైనా లోపాలుంటే మీలాగా కనీసం వినకుండా ఉండే వాళ్ళం కాదు. ఇలా సెక్రటరియట్ లేదా మినిస్టర్ క్వార్టర్స్, గౌరవ శాసనసభ్యుల ఇండ్లు, మంత్రుల ఇళ్ల దగ్గర మీరు ప్రజలు, పార్లమెంటు సభ్యుల దగ్గర ఎవరైనా వచ్చి కలిసి స్వేచ్ఛగా ఆ మార్పును మీరు పత్రికల వాళ్ళు కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇలా మీలాగా కలవకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో లేవు. ఇలా అటువంటి వాతావరణంలో ప్రతిపక్ష పార్టీగా బాధ్యత వివరించదలుచుకుంటే, ఈ రాష్ట్రంలో ఏదైనా మీరు మాకు సలహా సూచన ఇయ్యదలుచుకుంటే, లేదా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, హైదరాబాద్ సంబంధించో తెలంగాణ రాష్ట్రానికో నడవండి, అన్ని పార్టీలను పోదామనేటువంటి ఆలోచనతో మీరు ప్రతిపాదన చేయండి. అందుకు మేము ముందర నుండి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం కలిసి వస్తామని చెప్పండి. కానీ శాసనసభ వేదిక తీసుకుంటే అబద్ధాల ప్రచారమే, బయట జరిగే కార్యక్రమాలను విమర్శించడానికే పరిమితమవుతారు. ఇటువంటి విధానం మంచిది కాదు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి హైదరాబాద్కు ఒక నీటి చుక్క తేనటువంటి వాళ్ళు, హైదరాబాద్ సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళిక చేయనటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్రమయం చేసినటువంటి మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని అడుగుతా ఉన్నా. అందుకే దయచేసి మరొకసారి చెప్తున్నా, అబద్ధాల ప్రేరేపణలతోటి ఉద్యమ సందర్భంలో శవాల మీద పేలాలు ఏరుకొని ఒక సెంటిమెంట్ మీద ఆడుకున్నారు కావచ్చు. ఇవాళ అట్లా కాదు. తెలంగాణ ప్రజలు మీ పరిపాలన చూసి 10 సంవత్సరాల నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా ప్రజాపాలన ఉండాలని గడిలా లేదా ముళ్ళ కంచెలకు ప్రభుత్వం కాదు ఇదే, అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వం అని ఈరోజు మాకు అవకాశం ఇచ్చారు. 9 నెలలు కాలే, నెల కాగానే అంటాడు ఒకడు ఈ ప్రభుత్వం ఎట్లుంటుందో అని అంటాడు, కూలిపోతానంటారు. దానికి తోడు తాన తందాన అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ అవును ఈ ప్రభుత్వం ఉండదంటారు. ఇలా మీరు చూస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ తానా అంటే టీఆర్ఎస్ తందానా అంటా ఉంది, టీఆర్ఎస్ తానా అంటే భారతీయ జనతా పార్టీ తందానా అంటా ఉంది. అది చెరువులకు సంబంధించి రక్షించే అంశం కావచ్చు, మూసికి సంబంధించి కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధికి ₹1 నిధులు ఇవ్వని అంశం కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం గురించి కావచ్చు, లేదా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, తెలంగాణ హక్కులు కావచ్చు, తెలంగాణ ప్రజాస్వామిక బాధ్యత కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, వాటన్నిటికి సంబంధించి మాకు సమయం ఇచ్చినారు, ప్రజలు అధికారం ఇచ్చారు. తప్పకుండా అన్ని నెరవేర్చి ప్రజలతోటి ప్రశంసించేటువంటి విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతాం. అంతవరకు మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష బాధ్యతగా మీరు వివరించుకోండి. కానీ ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారిని విమర్శించదలుచుకున్నారు, మంత్రులను విమర్శించదలుచుకున్నారు, పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు, లేదా చట్టం ఉంది, న్యాయం ఉంది, కోర్టు ఉంది, డెమోక్రసీ ఉంది, అన్నిటికంటే రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది. అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు, వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారిని కూడా ఆదేశిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇలా ఇది మంచి సంస్కృతి కాదు. గతంలో అనేక మంది మా వాళ్ళ మీద అటువంటి ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ అయితే ఇళ్లలో అర్ధరాత్రి చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు. ఇలా ఇటువంటి ఆందోళనకరం కలిగించేటువంటి లాంగ్వేజెస్ ఉపయోగించి నేను చెప్తాను. మళ్ళీ ఒక్కసారి ఆ మూసీకి సంబంధించి ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో చూడండి ఒక్కసారి. ఆనాడు మాటలకే పరిమితమైనటువంటి వాళ్ళు ప్రతిపాదనలకు సంబంధించి ఇలా మేము అమలు చేసి పాత నగరానికి సంబంధించిన మీ అందరినీ కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు, మీ పిల్లల చదువుకు సంబంధించి, మీకు సంబంధించిన ఉపాధి అవకాశాలకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూస్తా ఉన్నారు సోషల్ మీడియాలో.
సో ఇటువంటి పరిస్థితులలో 28,000 అక్రమ కట్టడాలే అని నేను చెప్తున్నాను. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడి. నంబర్ 1, కట్టదలుచుకున్న వాళ్ళు కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినారో సమస్యలు చెప్తాను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్ గా కూలుస్తున్న ప్రభుత్వం మీద సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. 28,000. సో దయచేసి మాతో పాటుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మీ సహకారాన్ని అడుగుతా ఉండు. అక్రమ కుట్రడాలను కూల్చమంటా ఉన్నాడు. దయచేసి మీరు అంతా సహకరించండి. ఈ మాట వాళ్ళ కొడుకు వినొస్తుందో లేదో, అల్లునికి వినొస్తుందో లేదో, హైదరాబాద్లో కొంతమంది శాసనసభ్యులకు వినొస్తుందో లేదో, కానీ దయచేసి వారి మాటగా మేము ప్రభుత్వంలో మాటలకే పరిమితం కాదు, అమలు చేసి చూపెట్టే సందర్భంలో సహకరించమని అందరినీ కోరుతా ఉన్నాం. గ్రేటర్లో ఓట్లేసిరా లేదా, ఏ ప్రాంతంలో ఓట్లేసిరు అనేటువంటి అంశాన్ని గంత చిన్నగా ఉద్దేశంతో చూసేటువంటి మనస్తత్వం ఉన్న పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. దేశంలో అనేక సంవత్సరాలు, రాష్ట్రంలో అనేక సంవత్సరాలు పరిపాలించి ఈ ప్రాంతానికి అధికారం వస్తే మా శాసనసభ్యుడు ఉంటే మాత్రమే, మా పార్టీ ఉంటేనే మేము న్యాయం చేస్తాం అనుకునేటువంటి పరిస్థితి కాదు. సో తప్పకుండా ఎక్కడైతే రాలేదనుకుంటున్నావో అక్కడనే న్యాయం చేయాలి. ఇలా ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకుపోవాలి, ఓల్డ్ సిటీలో ఉన్న మూసిని కరెక్ట్ చేయాలి. మిగతా ఉన్న ప్రాంతంలో త్రాగునీటి సమస్యకు సంబంధించి ఒక ప్రణాళిక తీసుకోవాలి. ఇలా పెరుగుతున్నటువంటి వ్యర్థాలను ఎస్టీపీ క్లీన్ చేసి ఏ విధంగా వాడాలి, అన్ని రకాల ప్రణాళికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు వాటర్ సప్లై సోర్సు అగ్మెంటేషన్ మూసి రిజర్వేషన్ కొరకు 5,560 కోట్లతోటి గోదావరి నుంచి ప్రణాళిక తీసుకొని వస్తా ఉన్నాం. సీవరేజ్ కన్స్ట్రక్షన్ ఎస్టీపీసీ కొరకు అబెట్మెంట్ ఆఫ్ పొల్యూషన్ టు వాటర్ బాడీస్ అండర్ మూసీ రివర్ కు 2,569 కోట్లు తీసుకొచ్చే విధంగా 39 రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ పక్కన యుఎల్బిసి యొక్క ఎస్టీపీ ప్లాన్ చేస్తా ఉన్నాం. సీవరేజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎస్టీపీసీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లేక్ క్వాలిటీ కింద 83 కోట్ల రూపాయల ద్వారా ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినాం. సీవరేజ్ స్ట్రెంథెన్ ఆఫ్ సీవర్ నెట్వర్క్ కింద 301 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ట్రంక్ అండ్ ఇంట్రాక్టర్ కింద మూసీ రివర్ రిజర్వేషన్ ప్రాజెక్ట్ కింద 4,000 రూపాయల ప్రాజెక్టు ప్రపోజల్లో శాంక్షన్ చేసినాం. సీవరేజ్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ సీవర్ నెట్వర్క్ కింద ఇవి 3 కూడా 6,677 కోట్లతోటి. దాని తర్వాత సీవర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ చుట్టూ 5,200 కోట్లతోటి, రింగ్ మెయిన్ ప్రాజెక్ట్ కింద 5,500 కోట్ల రూపాయలతోటి ఇవన్నీ కూడా ప్రపోజల్స్ అన్ని డిపిఆర్ రూపంలో ఇతరత్ర ఒక భవిష్యత్ ప్రణాళిక హైదరాబాద్ సంబంధించి. మీరు ఇక్కడ ఏదో కొద్దిగా ఈ కోణం కొరకు ఆలోచించారు. జిహెచ్ఎంసీ తర్వాత రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి వాళ్ళ ఇవతల జిహెచ్ఎంసీ పరిధి దాటి హెచ్ఎండిఏ ఉన్న వాళ్ళ గురించి అన్నాడు ఆలోచన చేయాలి. హెచ్ఎండిఏ నేను చెప్తున్నా, మీరు ఇప్పుడు మూసీకి సంబంధించి కూడా 1000 కోట్లు లేదా జిహెచ్ఎంసీకి ఇన్ని 100 కోట్లు ఇలా ఆర్థిక పరమైన లెక్కలు తీస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి అనేక సందర్భాలు రివ్యూ చేసినప్పుడు చూస్తా ఉన్నాం. ఎక్కడికి పోతే అక్కడ అప్పు. విద్యుత్ శాఖ ఎస్పీడీసీఎల్ కోసం సాబ్ ఇస్తున్నా పైసా అనే మెట్రో వాటర్ వర్క్స్ ఇవాళ ఎస్టీపీలకు సంబంధించి కూడా మీరు తీసుకొని 830 కోట్లు కడితే హ్యామ్ కింద అగ్రిమెంట్ చేసుకొని కట్టామో రేపు ప్రతి నెల 150 కోట్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విధంగా అనేక రకాలు ప్రతి సంవత్సరానికి అనేక రకాలుగా మీరు చేసినటువంటి కార్యక్రమాలతోటి మేము ఇలా వాటిని సవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాటి బాధ్యతగా
వాటికి సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం మీద అన్ని రకాలుగా ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. దయచేసి హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నాన్ని కొద్దిగా అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా. వీళ్ళు మన హైదరాబాదులో ఎటువంటి అభివృద్ధి జరగకుండా అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్ర చేస్తా ఉన్నారు. శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు లేవనెత్తి ఆందోళన కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరు ఎక్కడిచ్చిర్రు, ఏమైంది, ఎక్కడున్నది, ఎందుకు దాని మీద అట్టుగానే ప్రజల ఒక అప్రహెన్షన్ తెమ్మంటున్నా, దాని పేపర్ బయట పెట్టమంటున్నా. సరే, ఇప్పుడు చేసి ఈవెంట్స్ చేసి అప్పుల రూపంలో మనకు ఆ కార్ రేజ్ చేసి దానికి సంబంధించిన ఫైల్ శాసనసభలో కూడా మాట్లాడినారు గౌరవ ముఖ్యమంత్రి. నేను ఇప్పుడు గతంలో చేసిన అన్నిటినీ తీసి తవ్వి ఫ్లెక్సీలు కట్టి పెడితే మొత్తం హైదరాబాద్లో ముఖం చూపెట్టి తిరిగే పరిస్థితి ఉండదు. మేము హైదరాబాద్కు సంబంధించి బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అంశం. తర్వాత నేను అడుగుతా ఉన్నా, ఏ పాకిస్తాన్ అంశం పేరు తెచ్చి ఒక ప్రేరేపితమైనటువంటి అంశాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారో దయచేసి నేను ఎక్కువ చర్చ చేయను. అందుకు సంబంధించి ఏమైనా ఉంటే విధి విధానాల లోపల ఒకవేళ గ్లోబల్ టెండర్లు పిలిస్తే దాని మీద నాకు పూర్తిగా నేను సమాచారం లేదు, నేను తెలిసి అటువంటిది ఎక్కడ జరగలేదు. అటువంటిది ఉంటే దయచేసి మిత్రుడిని ఆధారాలు ఇవ్వమంటున్నా, ఆయన అనర్హతలు ఉంటే బరాబర్ దాన్ని కొట్టేస్తాం, చూస్తాం, బరాబర్ దాన్ని వెరిఫికేషన్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న బీజేపీ ఆధ్వర్యంలో మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం నుంచి కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పైగా సరే కొన్ని సంస్థలు కొన్ని ఆధారాల మీద కొన్ని దేశాల్లో దేనికైనా బ్యాన్ చేయబడవచ్చు. మీరు చెప్తున్న సంస్థ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ సంస్థ కాదు, అది సింగపూర్ బేస్డ్ సంస్థ. ఆ సంస్థకి పైగా మీరు చెప్తున్నటువంటి మూసి ప్రక్షాళన ఆర్డర్ ఏదైతే అంటుందో దాని గురించిన వివరాలు మంత్రి గారు మళ్ళీ క్లియర్గా చెప్తారు. కానీ మీరు చెప్తున్న ఆ సంస్థ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్గా ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్లోనూ భాగస్వామ్యం ఉన్నటువంటి సంస్థ. ఏ దేశంలో మీరు పాకిస్తాన్లో బ్లాక్ లిస్ట్లో ఉందని చెప్తుండ్రు తప్ప దానికి పాకిస్తాన్కి ఏం సంబంధం అండి? పాకిస్తాన్లో దేనికి బ్లాక్ లిస్ట్లో ఉందంటున్నారు? అవన్నీ కూడా బేరీజ్ చేసుకొని మాట్లాడాలి కదా మనం చెప్పేటప్పుడు. పాకిస్తాన్లో దేనికి ఉందో, పాకిస్తాన్లో చాలా వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఎకనామిక్ అవసరాలు ఏ రకంగా ఉన్నాయో, కానీ ఉగ్రవాద ఆరోపణలు ఏవైనా సంస్థ మీద ఉన్నాయి అలాంటివి ఉంటే చెప్పండి. దానికి సంబంధించి మళ్ళీ ఏదైనా వివరాలతో వస్తే దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తాం. సరే, సవాల్ చేసిన దానికి జవాబు చెప్పకపోతే దాని అమలు ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు ఇవాళ సందర్భం కాదు, మళ్ళొకసారి రేపు ఎల్లుండి రియాక్ట్ అవుతాం. మొన్న కూడా మీరు గోదావరి జలాల మీద, కాళేశ్వరం నీళ్ళ, ఎల్లంపల్లి నీళ్ళు అంటే చాలా స్పష్టంగా గాంధీమాలో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన దీని మీద కూడా మాట్లాడతాం. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి దానికి క్రిస్టల్ క్లియర్గా ఆన్సర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అవసరమైతే మేము మాట్లాడతాం. ఇది హైదరాబాద్ సంబంధించి జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, మెట్రో వాటర్ వర్క్స్, మెట్రో రైల్, మూసి, హైడ్రా ఈ అంశాలకు సంబంధించి మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే జవాబు. శుద్ధి చేయడానికి 5,500 కోట్లు మీకు ఎన్నడూ హోష్ కూడా లేకపోతే 5,500 కోట్లు ఇచ్చిన హోమ్ ఫండ్ అనగా నీళ్ళకి రావు కదా, శుద్ధి చేస్తాం. శుద్ధిగా నువ్వు ఉండు అని కోరుతున్నాను నేను. ఇంకా